ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రెడ్ క్రాస్ సొసైటీలో బ్రహ్మంచే రక్తదాన మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు శాసనసభ్యులు బడేటి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు దాతలు రక్తదానం చేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా వేరొకరికి ప్రాణాలు నిలబెట్టడం ఎంతో ఉత్తమమని, మరి అదేవిధంగా ఈ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎంతమంది ప్రాణాలు నిలబెట్టుకుని జీవితం సాగిస్తున్నారని, ఇటువంటి సొసైటీలు ఇంకా మరెన్నో సేవలు అందించారని కొనియాడారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆదరాభిమానాలతో దాతల సౌజన్యంతో ఈ సొసైటీ ద్వారా పేద ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. రాత్రి 20-40 మందిని మాకు మెంబర్షిప్ ఇచ్చారు. ఇది ఎంతో అవసరం మాకు. ఈ మెంబర్షిప్ అంటే అందరికీ తెలుసో లేదో, ఇది సార్ మీరు మధ్యలో రావద్దు. కార్యక్రమానికి మరి ముఖ్య సభా వేదిక కృష్ణారెడ్డి గారికి, అలాగే గారికి, అలాగే డాక్టర్ పాల్ సతీష్ గారికి, సూపరింటెండెంట్ విజయ్ గారికి, అలాగే ఇంకా వేదిక మరి 192 దేశాల్లో జరుగుతుందని అందరూ కూడా చెప్తున్నారు. అది నాకు ఇచ్చిన దాంట్లో కూడా ఏంటి అసలు రెడ్ క్రాస్ కి సంబంధించి ఏంటనేది ఏదైతే 1965లో మన జిల్లాలో, మన ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించబడి ఈ రోజున అనేక కార్యక్రమాలు చేస్తూ మరి హెడ్ క్వార్టర్ లో ఉన్న ఏలూరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రముఖ స్థానంలో ఉంది. మరి మీరు ఏదైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారో అటువంటి దాతలు కూడా వచ్చి ఈ రోజున మనం ఇంత కార్యక్రమం చేశాం కాబట్టి దానికి ఇన్స్పైర్ అయ్యి మరి ఇందాక సుబ్రహ్మణ్యం గారు మరి అమ్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం చేసే కార్యక్రమాలను బట్టి దాతలందరూ కూడా ఇస్తారు. 10 మందికి ఉపయోగపడేది. రక్తం అనేది మనం కొనుక్కుంటే వచ్చేది కాదు. ప్రతి ఒక్కరు కూడా దాతలు ఇవ్వాలి. అది ఆ దాతలు అనేక మంది ఇందాక ఒక కుటుంబం అంటే వాళ్ళు 105 సార్లు ఇచ్చారంటే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడానికి టైం అవుతుంది, గంట సేపు ఇక్కడ ఉండాలి, ఆ రోజు మళ్ళీ నీరసంగా ఉంటారు, ఇవన్నీ అనేక రకాలైన ఆలోచన చేస్తారు. ఏ ఆలోచన లేకుండా కూడా మరి ఆ కుటుంబ ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెస్ట్ బ్లడ్ డోనర్స్, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్, అలాగే వివిధ రంగాల్లో మన జిల్లాల్లో ఉన్న బెస్ట్ వారిని సెలెక్ట్ చేసి వారికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డుల సందర్భంగా బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్గా అడుసుమల్లి సుబ్రహ్మణ్యం గారిని సెలెక్ట్ చేసాం. వారు మాకు ప్రతి నెల తలసిమియా పిల్లల ఉచిత బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ నిమిత్తం నెలకు 25,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈరోజు డయాలసిస్ మిషన్ 7.5 లక్షలతోటి డొనేట్ చేస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ రెడ్ క్రాస్ సంస్థ అనేది ఈ నర్సింగ్ స్కూల్ ఒకటి నడిపిస్తున్నాం. ఆ నర్సింగ్ స్కూల్కి మేనేజింగ్ కమిటీ అండ్ చైర్మన్గా పద్మజావాణి గారు, ఈ మేనేజింగ్ కమిటీలో కమల గారు, ఉమా గారు, నవేకళ గారు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరూ నడిపిస్తున్నారు. అలాగే ఇక్కడ మేము బ్లడ్ అన్ని బ్రాంచుల్ని మెయింటైన్ చేయటం,
అవసరమైన వారికి వెంటనే అందించడం, అలాగే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లో మీ దగ్గర రెడీగా ఉంచడం, అవసరమైన వారికి సప్లై చేయటం, అలాగే తలసేమియా పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయటం, అలాగే మెడిసిన్స్ మేము మెడికల్ షాప్ రన్ చేస్తున్నాం. అట్లాగే కాకుండా చాలా రిమోట్ విలేజెస్కి బుట్టాయిగూడెం, కోటరామచంద్రపురం, దర్భగూడెం, అలాగే బోగోలు దగ్గర నర్సంపాలెం అలాంటి విలేజెస్కి వెళ్ళి మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆ కండక్ట్